పురాణాల కథల ప్రకారం మహాభారతం వేదవ్యాసుని సృష్టి. అయితే దాన్ని స్వయంగా వినాయకుడు రాశాడని చెప్తారు. వేదవ్యాసుడు గణేశుని దగ్గరికి వచ్చి తను చెబుతూ ఉండగా వినాయకుడిని మహాభారతం రాయమని కోరాడు. అప్పుడు గణేశుడు ఒక నియమాన్ని పెట్టాడు. వేదవ్యాసుడు ఏమాత్రం ఎక్కడ ఆపకుండా చెప్పాలని, అలాగే తను కూడా ఏమాత్రం విరామం లేకుండా ఒకేసారి మొత్తం రాయాలని ఇలా మహాభారతం రచన ప్రారంభమైంది. గణేశుడు మహాభారతం రాస్తూ ఉండగా మధ్యలో ఆయన ఉపయోగిస్తున్న కలం విరిగిపోయింది. అయితే అందుబాటులోకి ఇంకో కలం లేదు. అయితే వేదవ్యాసుడు తన కథను ఆపకుండా చెప్పాలనే నిబంధన ఉండడంతో దీంతో గణేశుడు ఏం చేశాడంటే ఆలోచించకుండా తన సొంత దంతాన్ని విరిచేసి దాన్ని ఒక కలంగా మార్చుకుని రాయడం కొనసాగించాడు. ఈ విధంగా మహాభారతం ఒక పవిత్ర గ్రంథంగా మారింది. గణేశుడు వేదవ్యాసుడు ఇద్దరు కలిసి దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.